సీరియస్గా చదువుతున్నావు? ఎండమూరి సీరియల్. ఎవరూ లేని నా ఒంటరి జీవితంలో నాకు నిజమైన నేస్తాలు ఈ పుస్తకాలే కదా. అంటే నేను నీ నిజమైన నేస్తాన్ని కాదా? అందుకేనా 3 రోజుల నుండి అడ్రస్సే లేకుండా పోయావు? సారీ డార్లింగ్, చాలా ముఖ్యమైన పని మీద తిరుగుతున్నాను. ఏమిటో అంత ముఖ్యమైన పని? నాతో చెప్పకూడదా ఏమిటి? చెప్పొచ్చు, కానీ నువ్వు ఫీల్ అవుతావు. నేను ఫీల్ అవుతానా? అంటే ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికైనా వెళ్ళొచ్చావా? అవును, ఈ 3 రోజులు నన్ను ఒక్క క్షణమైనా వదలకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏయ్, నిన్ను! చంపేస్తాను. ఎవరా అమ్మాయి? ఎవరా అమ్మాయి? ఉందలే, ఓ పూలకందుల కొమలాంగి. తన పేరు రమ్య. ఏయ్, నువ్వు నా కంటికి కనిపించి 3 రోజులైంది. నేను ఎప్పుడమ్మా? నువ్వు నా ఎదురుగా లేకపోయినా నా హృదయం నిండా నువ్వే నిండి ఉన్నావు రమ్య. ఛీ, నీ మాటలు అస్సలు నమ్మను. నువ్వు నన్ను మురిపించాలని ఇలా మాయ మాటలు చెప్తున్నావు. కదులుతున్న కార్తీక దీపం లాంటి నీ కళ్ళ మీద ఒట్టు, వెన్నెల్లో గోదావరిలా మలుపు తిరిగిన నీ నడుము. ఇంకా అబ్బా, కవిత్వం బాగానే ఉంది. కాళిదాసులా కవిత్వం చెప్తే కరిగిపోతాననుకుంటున్నావా? ఈ ప్రేమదాసు ముందు ఆ కాళిదాసు ఎందుకు పనికిరాడు డార్లింగ్. ముగ్ధమోహన సౌందర్యంతో మెరిచిపోతున్న నీలాంటి సుందర సుకుమారిని చూస్తూ నేను ఎన్ని కవితలైనా చెప్పగలను. అయితే నువ్వు కూడా ఓ ప్రేమ కవిత్వాన్ని రాసి ఈ ప్రపంచానికి అందిస్తావా? ఆ కాళిదాసు శకుంతల గురించి రాశాడు, నేను నా ప్రణయ రసరమ్య గురించి రాస్తాను. కానీ ఓ కండిషన్. కవిత్వం రాయడానికి కూడా కండిషనా? అవును. ఏమిటది? నువ్వు అక్షరానికో ముద్దు, అధ్యాయానికి ఒక కవుగిలి ఇస్తుంటే అబ్బో. తప్పకుండా రాస్తాను. ఛీ, పో. నీ ముద్దుల కవిత్వం నాకొద్దు బాబు, నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడితే నాకు ఏదేదో చేయాలనిపిస్తుంది రమ్య. ఛీ, వద్దు. ఇంతకు ఇదెవరు? తను నా ఫ్రెండ్.
సై అంటూ సయ్యాటకెత్తై అంటూ రహస్యంగా అంటూ సయ్యాటకెత్తై అంటూ bum bum baby 1 2 ka 4 baby bum 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 baby 1 2 ka 4 baby ruk jana mana mana kal man jana bhai jana to thai thai mein bhai jana Monday to Wednesday Wednesday to Friday Friday to Sunday every day is a fun day అంటూ సయ్యాటకెత్తై అంటూ రహస్యంగా కాఫీకేం కాండి పూర్ణ, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చా? ఊళ్ళో పంచదార దొరక్క జనం తన్నుకు వస్తుంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీకోసం తెచ్చాను పూర్ణ. పంచదార తీసుకొచ్చావా? సరే సరే, అయితే నీ డబ్బులు నువ్వు తీసేసుకున్న పంచదార నాకు ఇచ్చే. సరే, నీ ఇష్టం పూర్ణ. మొత్తానికి మీ నాన్నకంటే నువ్వే నయం పంపించావు. మా బాబుకి నాకు పోదకేంటి, పిసిని కొట్టు పుణ్య కాలానికి కూడా పైసా ఖర్చు పెట్టడు తెరవమండా కొడుకు. నిన్న సినిమాకి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని పక్కన నువ్వు గుమ్మదం పాటు వచ్చావు కదా, వీధి నాటకాలు చూస్తూ ఇంటికి వస్తాడు తెరవమండా కొడుకు. కాలుదారి మా బాబు కడుపు పుట్టాను కానీ వాడికి నాకు బోడంత తేడా ఉంది. ఉరిమితే ఉదికి పడి వస్తాడు చదవమండా కొడుకు. అవును, ఒకసారి ఆర్టీసీ బస్ ఆనర్ విని మురిక్కాల్లో పడితే మున్సిపాలిటీ వచ్చి యావ తీసిందా గెత్తలేదు నా కొడుకుని.
అదే నేనైతేనా పక్కన పిడుగులు పడ్డా కూడా భయపడేవాడిని కాదు. అంత మగాడివా? మా రవిగాడు పుట్టక ముందు నుంచి కూడా నేను మగాడినే. ఒకసారి ఎన్టీఆర్ సినిమా టికెట్ కోసం ఎంత మంది నుంచోనున్నా కూడా ఒంగోని పోయి టికెట్ తీసుకొని వచ్చా. తీసుకొని బయటకు వచ్చేసరికి నా ముఖం మా బాబు కూడా గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటావేంది పూర్ణ? ఆ జనంలో గోడకు రాసుకొని ముఖం చెక్కుదు ఊడి కింద పడింది. అది నేను కాబట్టి 2 నెలలు హాస్పిటల్లో ఉండి నయం చేపించుకున్నాను. ఇంకొకడైతే ఆ బుకింగ్లోనే చచ్చేవాడు. ఇంకా అప్పుడే ఏముంది, ఇంకా చెబుతా విను. ఒకసారి తాటికాయల కోసం తాడి చెట్టు ఎక్కితే చెట్టు దిగటం చేత కాకపోతే మా వెంకట్రామ వచ్చి దింపాడు. ఇంకా చెబుతా విను. ఒకసారి మా దొడ్డులోకి పాము వస్తే దాన్ని చూసి మా బాబు గుండె ఆగిపోయేంత పని అయింది. పని అయితే నేను దానివల్ల ఇంకా మేసం మెదేసి తొడగొట్టి అవును నేనే. పాము నేల మీద ఆడుతుంది, నేను గోడ ఎక్కి గడికరతో పామును చంపా. కాదు, నేల పాముని. సరే, నువ్వు పెళ్లి చేసుకోలేదు. నువ్వేంది పూర్ణ తెలిసి కూడా అట్లా అడుగుతావేంది? నీలాంటి అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అందం సొందం లేదని చేసుకొని ఏం చేయమంటావు? నేను అంత అందంగా ఉంటానా? ఆ ఎదవమండా కొడుకు మా బాబు నేను కూడా ఒట్టు. నువ్వు నీలాంటి అందమైన అమ్మాయిని ఇంత వరకు చూడలేదు, పైనుంచి కింద దాకా. ఇలాగే మీ నాన్న కూడా అన్నారు. ఏంది అన్నాడు? ఎదవమండా కొడుకు అన్నాడు. మొన్న నిన్ను తీసుకుపోయి బొంకాడ దోసి పెట్టినప్పుడే అనుకున్నా ఏదో జరిగిద్దని. అది అట్నే జరిగింది. వాడి మాట ఏం నమ్మదు పూర్ణ, ఒట్టి దొంగ ముండా కొడుకు. ఏం చెబుతా విను, అన్ని అబద్ధాలే చెబుతాడు. మనం అనుకుంది ఒకటైతే ఒకటి చేస్తాడు. అంతెందుకు, నిన్న మా ఇంటి పక్కన పిచ్చమ్మ లేదు, గాజులు చేపిస్తామని మోసం చేసి వరుసగా వారం రోజులు పెట్టుకున్నాడు. పెట్టుకొని లాస్ట్కి అడిగితే ఎగేజ్ చూపించాడు కింద నుంచి పైదాకా. అవును పూర్ణ, నమ్ముకుంటే నన్ను నమ్ముకో. ఏదో కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు ఆ బాడికి ఊరగదోది పెడతాం. వాడిని నమ్ముకుంటే ఆ పెండమే మిగిలేది. సరే అమ్మాయి,